ప్రైజ్ దళరండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. మరి యేసు ప్రభుల వారు కానానులో అడుగు పెట్టినప్పుడు ఆ వివాహ మహోత్సవంలో మరి ద్రాక్షారసము కొరతగా ఉన్నప్పుడు మరియ తల్లి మరి ప్రభు వైపు చూసి అద్భుతం సూచక్రియ ఏదైనా మరి చేయాలని కోరినప్పుడు ఇంకా సమయం ఉందని తల్లితో చెప్పినప్పుడు దేవుడు అంటారు ఏమని, నా సమయం ఇంకా రాలేదు అని అనడం జరుగుతుంది. దేవుడు అంటారు, నా సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చినప్పుడు మరి ప్రభు తన యొక్క సూచక్రియలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మరి అక్కడున్న లోటును బట్టి, అక్కడున్న కొరతను బట్టి, మరి అక్కడ వివాహ మరి అక్కడ పెళ్లిలో ద్రాక్షారసము మరి అయిపోయినప్పుడు మరి అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పుడు ప్రభుల వారు మరి తల్లి యొక్క మాటను బట్టి, మరి అక్కడున్న పరిస్థితిని బట్టి మరి పరిచారకులందరూ నీటిని బాణలలో నింపినప్పుడు మరి పరిస్థితులు అన్ని అంటే ఎంతో విశ్వాసంతో వాళ్ళు బాణలను మరి నీటితో నింపినప్పుడు ప్రభు మరి సమయం రాకపోయినా వాటిని ప్రార్థించి నీళ్ళను ద్రాక్షరసంగా మార్చి గొప్ప సూచక క్రియ చేయడం జరిగింది. ప్రభు చేసిన మొట్టమొదటి సూచక క్రియ. తన సమయం రాకపోయినా కూడా ఉన్న పరిస్థితులను బట్టి, ఉన్న లోటుపాట్లను బట్టి మరి ఆ సూచక క్రియ జరిగింది. మరి నా జీవితంలో కూడా మరి దేవుడు మన జీవితంలో తన సమయం రాకపోయినా మరి మనకున్న లోటుపాట్లను బట్టి, మనకున్న ఇబ్బందికర పరిస్థితులను బట్టి, మనకున్న కొరతను బట్టి ముందుకు కదలలేని పరిస్థితుల్లో మనం చిక్కుకొని పోయినప్పుడు ప్రభుని మనం అడగాలి, ప్రభువా మీ సమయము మరి ఇంకా రాకపోయినా మీ సమయము మరి ఇంకా రాకపోయినా నా జీవితంలో నేను ఇబ్బందికర పరిస్థితుల గుండా వెళ్తున్నాను, నా జీవితం ముందుకు నడవట్లేదు ప్రభా, మీరు నాకు సాయం చేయండి, ఈ సూచక్రియ చేయండి, ఈ అద్భుతం చేయండి, మరి ఈ జీవితంలో ఈ పరిస్థితులను మరి నువ్వు తారుమారు చేసి పరిస్థితులను మార్చమని మనం ప్రార్థించాలి, వేడుకోవాలి. ప్రభులు శూన్యమును సృష్టిని సృజించిన దేవుడు మరి గాఢ అంధకారంలో సముద్రముల పైన చీకటి అల్లాడుచున్నప్పుడు వెలుగును పుట్టించిన దేవుడు, మరి ఏమీ లేనప్పుడే సుందర సృష్టిని తన నోటి మాట ద్వారా సృజించిన దేవుడు నజరేయుడైన యేసయ్య. మరి ఆ సృష్టికర్తను మనం ప్రార్థించినప్పుడు ఎలాంటి స్థితిగతులనైనా, ఎలాంటి పరిస్థితులనైనా మన కోసం దేవుడు తన యొక్క కార్యాలను చేసి మన జీవితంలో ముందుకు నడిపించి మన పట్ల కృప చూపించే దేవుడే నజరేయుడైన యేసు. ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడును కాక. మరి ఈ ప్రార్థన అవసరతల కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి మేము ప్రార్థన చేస్తాం. అనుదిన ప్రార్థనలో మీరు అనేకులకు మరి ఈ వాక్యాలను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని రాజ్య విస్తరణలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట వేడుకుంటున్నాము. ఆమేన్.